ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి రోజున దేవాది దేవుడు మన విచారణలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనకు మేలు కలగజేసినందుకు, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరగాలని దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మనందరినీ కూడా ముందుకు నడిపించడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి మరి గురువులను, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి మరి సమాచార సందేశాలతో మనల్ని ప్రేరేపించడానికి వచ్చినటువంటి మరి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని మనందరం కూడా ఆహ్వానించుకోవాలి. మన మధ్యలోకి, మన విచారణలోకి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. మరి ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని, లేదా ఇలాంటి కార్యక్రమం ఒకటి మన విచారణలో తలపెట్టాలని మనకు ముందుగా సహాయపడినటువంటి రెవరెండ్ ఫాదర్ టిపి ప్రసాద్ గారిని మన విచారణకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఆ ఫాదర్ గారి ద్వారానే ఇలాంటి కార్యక్రమం మన విచారణలో జరగడానికి మంచి అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మరి జ్యోతిర్మయి డైరెక్టర్, ఇప్పుడు మనకి ఆరాధన ప్రారంభించినటువంటి ఫాదర్ గారు, ఫాదర్ మాదాను అంతోని గారు, మరి ఈ జ్యోతిర్మయి సంస్థకు డైరెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. అదేవిధంగా మరి మనందరికీ పరిచయిస్తున్నటువంటి మన సలేషియన్ గురువులు, మరి ఈరోజు ప్రత్యేకంగా మన మధ్యలోకి వచ్చినటువంటి ఫాదర్ జోజిరెడ్డి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానం తెలుపుకుందాం. అదేవిధంగా మన రీజియనల్ లెవెల్లో యూత్ వాళ్ళకి యువత డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ ఎస్ ప్రవీణ్ గారిని ప్రేమపూర్వకంగా మన మధ్యలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనల్ని ప్రత్యేకంగా వారి యొక్క మాటలతో, అలాగే అటు దైవ సందేశము, ప్రేరణ కలిగినటువంటి మాటలతో మనల్ని ఉత్తేజపరిచేటువంటి మిస్టర్ వర్గీస్ గారిని ప్రత్యేకంగా మరి చప్పట్లతో ఆదరించి మన యొక్క మధ్యలోకి ఆహ్వానించుకుందాం. అలాగే మరి జ్యోతిర్మయి సంస్థకు చెందినటువంటి ఆఫీస్ స్టాఫ్ అయినటువంటి మిస్టర్ ప్రవీణ్ గారిని కూడా ప్రేమపూర్వకంగా మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోయే మరి సిస్టర్స్ కూడా ఇంకా వాడు దారిలో ఉన్నారు. మరి ఆ సిస్టర్ గారిని కూడా ప్రేమపూర్వకంగా మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా కొంచెం ముఖ్యమైనటువంటి విధంగా మార్చడానికి మరి అడగంగానే మన యొక్క ఏలూరు మేత్రాసన కాపురి అయినటువంటి జయరావు పొలిమేర తండ్రి గారు మన దివ్యవాణి ఛానల్కు మరి ఆయన చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క సలహా మేరకు, అలాగే సహాయం మేరకు మన యొక్క మధ్యలోకి ఈ దివ్యవాణి టీవీ ఛానల్ వారు మరి షూటింగ్ చేయడానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఇద్దరు బిడ్డలను కూడా మన మధ్యలోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. గమనించండి, మరి యొక్క ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఈ విధంగా కొనసాగుతుంది. మన మధ్యలో ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఒక 2 టాక్స్ ద్వారా మనల్ని ప్రేరేపణ కలిగిస్తూ ఉంటారు. కాబట్టి జరగబోయేటువంటి కార్యక్రమంలో ఏ ఒక్కరూ కూడా మరి నిరాశ చెందకుండా ఆసక్తి కలిగి దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు ఉపయోగకరంగా మారాలని ప్రేమపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా మరి యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించాలని ప్రత్యేకమైనటువంటి విన్నపాన్ని చేసుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రములు, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రములు, నమస్కారములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం. 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 తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి
తండ్రి దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎవరేమంటలేరు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టు. ప్రైజ్ ద లార్డ్. మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. ఈ వాతావరణము ఇదంతా చూస్తుంటే హైదరాబాద్ నుంచి దూరంగా ఇక్కడ వచ్చి చాలా సంతోషంగా, చాలా మంచిగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. అయితే యేసుక్రీస్తువు ఈ భూమి పైన వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 33 సంవత్సరాలు ఉన్నారు. కరెక్ట్. కానీ తాను పరిచర్య ఎన్ని సంవత్సరాలు చేశారు? 3.5 సంవత్సరాలు తన పరిచర్య చేశాడు. అంటే ప్రజలలో దిగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళకు దేవుని రాజ్యం గురించి చెప్పారన్నమాట. దేవుని రాజ్యం గురించి ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? ఒక గొప్ప కార్యం చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్కు. దేవుని రాజ్యం గురించి మాట్లాడిన తర్వాత చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్కు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ద లార్డ్. మనం ఏం చేయాలి? మన జీవితంలో అన్ని కార్యములు మనకు కావాలి. మనకు 10 పొందుకోవాలంటే ఏం చేయాలి? మనము ఏం వెతకాలి? దేవుని రాజ్యము వెతకాలి. దేవుని రాజ్యం వెతకాలి. యేసుక్రీస్తు వచ్చినది దేవుని రాజ్యము గురించి చెప్పడానికి కదా, అవునా కదా? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్కులో యేసుక్రీస్తు మొదటిగా తన పరిచర్య ప్రారంభిస్తూ ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. ఒక నిమిషం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. దేవుని రాజ్యం ఎలా సమీపించినది? భూమికి లేకుంటే మన జీవితానికి దేవుని రాజ్యము ఎలా సమీపించినది? ఎలా సమీపించినది? ఎందుకంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తువే సాక్షాత్తు స్వర్గం నుండి దిగి వచ్చాడు కాబట్టి స్వర్గం మనకు దగ్గరైంది కదా. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇవి. ఏమని? కాలము సంపూర్ణమైనది. మనం అందరం కూడా ఈ రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు మనతో మాట్లాడుతూ ఇలా మనము వినాలి. కాలము సంపూర్ణమైనది అంటే అర్థం ఏంటిది సిస్టర్ గారు? దేవుని రాజ్యము సమీపించినది. కాలం సంపూర్ణమైనది అంటే ఇక నీవు లోకపరంగా జీవించే సమయము అయిపోయింది. ఇక నువ్వు దేవునితో మాత్రమే జీవించాలి. యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఇంతవరకు నీవు జీవించినది లోకపరంగా అయితే ఆ సమయము ముగిసిపోయింది, అయిపోయింది. ఇక నీవు జీవించవలసినది దేవునితో, దేవునిలో. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? సువార్తను విని దానిలో విశ్వసించండి. సువార్తను విని దానిలో విశ్వసించండి అని యేసుక్రీస్తు అంటున్నాడు. దానికోసం ఏం చేయాలి? మనము హృదయ పరివర్తన చెందాలి. హృదయ పరివర్తన చెందాలి. ఎందుకంటే దేవుని రాజ్యము సమీపమైనది. ఇంత సమీపంగా ముందెప్పుడు లేదు కదా. ముందెప్పుడు ఇంత సమీపంగా లేదు. స్వర్గ రాజ్యం అంటే స్వర్గమే దిగి మన దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? యేసు ప్రభు రూపంలో. దేవుని కుమారుడే వచ్చాడంటే ఇంకా దేవుని రాజ్యం వచ్చినట్టే కదా. గతమున దేవుడు పెక్కుమారులు ప్రవక్తుల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒకవేళ మీరు ఒక 2000 సంవత్సరాల క్రితము జన్మించి ఉంటే ఎవరి మాటలు, దేవుని మాటలు ఎవరి నోట వినేవారు? ప్రవక్తల నోటి నుంచి వినేవాళ్ళు. ప్రవక్తలు ఆ రోజు వచ్చి దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మాటలు మనతో చెప్పారన్నమాట. కానీ కడపటి దినములలో
ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ప్రైజ్ ది లార్డ్. చాలు. కడపటి రోజులలో ఎవరి నోటి ద్వారా మాట్లాడారు? దేవుడు తన ప్రేమని, తన దేవుని రాజ్యం గురించి తన సొంత కుమారుని ద్వారా మాట్లాడెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాతకాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడంటే, కడపటి రోజులలో యేసుక్రీస్తు అనే దేవుని కుమారుని ద్వారా మాట్లాడెను. ప్రైజ్ ది లార్డ్. మనమంతా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నోటి నుంచి మాటలు విన్నామా? ఎలా విన్నాం? ఎప్పుడు విన్నాం? ఎలా విన్నారు? బైబిల్ ద్వారా విన్నాము. వెరీ ఈజీ ఆన్సర్, సులభమైన ఆన్సర్. ఏమిటిది? దేవుని మాటలు మనము బైబిల్ ద్వారా విన్నాం. అందుకే యేసుక్రీస్తు చెప్పినది, సువార్తలో విశ్వసించండి. సువార్త, సువార్త అంటే మంచి వార్త. అవును కదా? ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు నాకు A+ వచ్చింది అంటే సువార్తనా? సువార్త, మంచి వార్త, గుడ్ న్యూస్. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వాకులలో సువార్త గురించి రాయబడి ఉంది. దేవదూత వారితో, ఎవరితో? కాపర్లు ఉండేవారు, వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. చెప్పండి. మీరు భయపడవలదు, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించేదను. చెప్పండి. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎటువంటి వార్త ఇది? ఏమి కలిగిస్తుంది మీలో? సంతోషం కలిగిస్తుందా? ఆనందం కలిగిస్తుందా? ఏమని రాసింది? పరమానందము కలిగిస్తుందట. పరమానందము కలిగించే సువార్తను మేము మీకు చెప్పుచున్నాము. ఏమిటి ఆ సువార్త? యేసుక్రీస్తు, దావీదు నగరములో యేసుక్రీస్తు అనే లోక రక్షకుడు జన్మించి ఉన్నాడు. మన క్రైస్తవుల రక్షకుడు కాదు. ఎవరి రక్షకుడు? లోక రక్షకుడు. ఈ లోకంలో ఉండే ప్రతి వ్యక్తికి తాను రక్షకుడు. అటువంటి ఒక రక్షకుడు మన బెత్లెహేము అంటే దావీదు నగరములో జన్మించి ఉన్నాడు అని మొదటిగా స్వర్గదూత వచ్చి ఆ యొక్క గొర్రెల కాపరులకు సువార్తనిస్తున్నాడు. వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఆ స్వర్గదూత ఏమంటుంది? సువార్తను మీరు వినండి. అనకది సువార్తనా? మనకు సువార్తనా? మంచి వార్తనా? నేను నా పాపములో పడి ఉన్న నన్ను, ఆ పాపము నుండి దేవుడు నన్ను రక్షించెను. సువార్తనా కాదా? మనం ఇట్లా వర్షంలో ఇట్లా వెళ్తుంటే ఎక్కడో బురదలో పడిపోయి అక్కడి నుంచి సొంతంగా మనము లేవలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం. కేకలు వేస్తుంటే ఎవరో వచ్చి ఒక చెయ్యిచ్చో ఒక తాడిచ్చో మనల్ని బురద నుంచి బయటికి తీస్తే సువార్తనా? మంచి వార్త కదా అది. నేను నిన్ను బురద నుండి రక్షిస్తాను. యేసుక్రీస్తును మనల్ని బురద నుండి రక్షించారా? ఏ బురద నుండి? పాపము అనే బురద నుండి దేవుడు మనల్ని రక్షించాడు. ఆ యొక్క పాపపు గోతిలో మనము పడి ఉన్నాం. అక్కడి నుండి దేవుడు పెద్ద వెలను ఇచ్చి మనల్ని రక్షించాడు. ఉట్టిగా తాడేసి గాని చెయ్యేసి గాని రక్షించలేదు. తాను ఒక వెలను చెల్లించాడు. త్యాగపూరితమైన వెల. ఏమి వెలను చెల్లించారు? సిలువలో తన ఆఖరి రక్తపు బొట్టును కార్చి తాను మనల్ని రక్షించాడు. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 1-2 మనం ఇప్పుడే చదివినది ఏమని? ఈ కడపటి రోజులలో మనము ఈ యొక్క సువార్తని యేసుక్రీస్తు అంటే తండ్రి దేవుని కుమారుని నోట వినుచున్నాం. ఇప్పుడు మనము వినేది, ప్రతి ఆదివారము మనము గుడికి వచ్చినప్పుడు మనము వినేది ఈ అన్ని కూడా సువార్త. ఈ సువార్త మొదటి రోజులలో ఈ ప్రవక్తల నోటి నుండి విన్నది ఈరోజు మనము దేవుని కుమారుని నోట వింటున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప కార్యం కదా అది. గొప్ప కార్యం కదా. ఆలోచించారా ఎప్పుడైనా? ఎంతో గొప్ప కార్యము. ఒక్కటి దీంట్లో తెలుసుకోవాలి, ఈ రోజులలో దేవుడు తన సువార్తని తన కుమారుని ద్వారా మనకు వెల్లడి చేయుచున్నాడు.
రెండవది ఏ రోజులలో అని రాసింది అక్కడ, కడపటి రోజులు. అంటే ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి, మనము కడపటి రోజులలో ఉన్నాము. కడపటి రోజులు ప్రారంభించి ఎన్ని రోజులు అవుతున్నది? 2000 సంవత్సరాలు అవుతుంది కదా. 2000 సంవత్సరాల క్రితము రాయబడి ఉంది, కడపటి రోజులలో మీరు సువార్తని కుమారుని నోట వినెదరు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, కడపటి రోజులు ఎందుకు సమాపనం అయితలేదు? ఎందుకు అయిపోతలేదు? ఎందుకు ఇంకా పొడిగిస్తున్నాడు దేవుడు? రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వాక్కులో చూద్దాం. రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వాక్కు. కడపటి రోజులు అని చెప్పి 2000 సంవత్సరాలు అట్లా అవుతుందండి? కడపటి రోజులు అంటే 2000 సంవత్సరాల 2 రోజుల్లో కానీ 2 సంవత్సరాల్లో కానీ అయిపోవాలి కదా. 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా కడపటి రోజులే. చదవండి. లేక నీవు దేవుని నిండు దయను సహనమును ఓర్పును తృణీకరించుచున్నావా? దేవుని దయ నీ హృదయ పరివర్తన నిమిత్తమే అని ఎరుగవా? దేవుని దయ అంటే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఇంకొక రోజు పొడిగించాడంటే నీవు రక్షణ పొందాలి, నీవు నాశనం అవ్వకూడదు, నీవు పశ్చాత్తాపపడి తిరిగి దేవుని దగ్గరికి రావాలి అని దేవుడు ఒక్కొక్క రోజు పొడిగిస్తున్నాడు అన్నమాట. కడపటి రోజులంటే దేవునికి తెలియదా? కొన్ని రోజుల్లో ముగిసిపోవాలి. కానీ కడపటి రోజులని దేవుడు ఒక్కొక్క రోజు ఇంకా పొడిగిస్తున్నాడంటే మనలో అందరూ రక్షింపబడాలి. ఎందుకంటే దేవుని ప్రణాళిక మనమందరము రక్షింపబడాలని. తండ్రి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? తండ్రి దేవుడు మనల్ని సృష్టించినది తనతో పాటు ఉండడానికి, తనతో పాటు ఉండడానికి. అందుకే ఆదామును ఏవను సృష్టించినప్పుడు వాళ్ళని ఎక్కడికో పంపించలేదు, తనతో పాటే ఉంచుకున్నాడు కదా. ప్రతిరోజు సాయంత్రము తండ్రి దేవుడు ఈవినింగ్ వాక్ కి వెళ్ళేవాడు. ఎవరితోనే? ఆదాము హవ్వతోని కదా. పొద్దున్న నుంచి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేశాడు. అన్ని కూడా ఇక్కడ ఉన్నది అన్ని కూడా మీదే కదా. సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 1-2 వాక్కులు మనం చదువుదాం. నీ వాక్కు ద్వారా సమస్తమును సృష్టించితివి, నీ జ్ఞానము ద్వారా నరుని నీ సృష్టికి అంతటికి అధిపతిని చేసితివి. ప్రైజ్ ద లార్డ్. ఈ వస్తువులన్నిటినీ కూడా సృష్టించి, ఈ నీళ్లు కావచ్చు, సముద్రం కావచ్చు, నది కావచ్చు, చెట్లు కావచ్చు, పూలు కావచ్చు, ఏది దేవుడు సృష్టించినా అన్నిటికంటే ఉత్తమమైన సృష్టిగా మనిషిని సృష్టించి ఏం చేశారు? ఈ అన్ని సృష్టిని మనిషి ఆధీనములో ఉంచాడు. చూడండి, మనిషికి ఎంత గొప్ప దేవుడు విలువనిస్తున్నాడు. దేవుడు మనిషికి ఇంత గొప్ప విలువనిస్తున్నాడంటే తన సృష్టికి అన్నిటికీ అధిపతిగా దేవుడు మనిషిని నియమించాడు. అన్ని అధికారములు మనకే. ఒకసారి ఆలోచించి చూద్దాం. దేవుడు ఆదాము ఏవతో ఎన్ని సంవత్సరాలు ఉండి ఉండవచ్చు? తనను ప్రతిరోజు ఈవినింగ్ వాక్ చేస్తూ, తనతో పాటు ఉంటూ, తనతో పాటు మాట్లాడుతూ, మీరు ఫలం తినండి, మీరు మంచిగా ఉండండి అని చెప్పి ఎన్ని సంవత్సరాలు ఉండి ఉండవచ్చు? బైబిల్లో ఎక్కడ రాయలేదు. ఒక ఊహ. 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 25 సంవత్సరాలు, 25 ఇయర్స్ అనుకోండి. గెస్ చేద్దాం. 25 సంవత్సరాలు దేవుడు ప్రతిరోజు వచ్చి ఏమని చెప్తున్నాడు మనిషితో? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడు. అయితే 25 సంవత్సరాలు తనను ప్రేమించి, ప్రేమ గురించి చెప్పి, ఆ ప్రేమని పరోక్షంగా చూపించిన ఆ తండ్రి దేవుడు 25 సంవత్సరాలు ఆ యొక్క ప్రేమను చవి చూశాడు మనిషి కదా. తర్వాత ఒక రోజు ఇటువైపు వచ్చాడు అనమాట. ఇటువైపు వస్తే ఒక అతను వచ్చాడు అనమాట. ఇక్కడ ఎవరది? 2 కొమ్ములు, ఒక తోక, అటువంటిది ఒక మనిషి వచ్చాడు. ఏమని అడిగాడు? హవ్వాని పాపంలో పడవేయడానికి ఎంతసేపు మాట్లాడి ఉండవచ్చు? 5 నిమిషాలా, 10 నిమిషాలా? 5 నిమిషాలు మాట్లాడి ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించి చూడండి. 25 సంవత్సరాలు దేవుడు ప్రేమను చూపించి చెప్పి చేసినది
5 నిమిషాల్లో నీళ్ళలో కలిపేశాడు. 5 నిమిషాలలో ఈ యొక్క హవ్వ ఏమనుకున్నది? ఇన్ని రోజులు దేవుడు నాతో అబద్ధం ఆడాడు, ఈ పండు నేను తింటే దేవునిలాగా అయిపోతాను అని అసూయతో దేవుడు అలా అన్నాడు అని చెప్పి ఈ సైతాను చెప్పిన మాటలు విని ఏం చేశారు? పాపములు పడిపోయారు కదా కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు జరిగిన ఆ కార్యము ఈ రోజు మన కుటుంబంలో జరుగుతుందా అని యువతి యువకులు కొంచెం శ్రద్ధగా వినండి. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చి ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని అన్నిటికంటే గొప్ప బహుమానము ఏమిటది? ఏమిటది? జన్మ, జీవం కదా. ఎవరిచ్చారు జీవము? దేవుడే ఇచ్చాడు. కానీ ఎవరి ద్వారా ఇచ్చాడు? తల్లిదండ్రుల ద్వారా ఇచ్చాడు కదా. తల్లిదండ్రుల ద్వారా ఇచ్చాడు. ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని తెలిసి తెలియకుండా మిమ్మల్ని ఎంతో త్యాగపూరితంగా వాళ్ళు కష్టపడి వాళ్ళు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి 20-25 సంవత్సరాలు మీకు మొత్తం అన్ని ప్రేమను చూపించి 5 నిమిషాల్లో ఒక అబ్బాయి మోటార్ సైకిల్ మీద వచ్చాడట. వచ్చి మంచి షర్ట్ ప్యాంట్ వేసుకొని సెంట్ వేసుకొని నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను చూసుకుంటాను, నన్ను ప్రేమిస్తావా అని అడిగినప్పుడు ఏం చేశావు? ఇటువైపు 20-25 సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమిస్తున్న తల్లిదండ్రులను వదిలిపెట్టి 5 నిమిషాలు మాత్రము మాట్లాడిన ఆ అబ్బాయితోని నా జీవితము ఇక్కడే అని అనుకున్నామా? అనుకోలేదు. అనుకున్నా ఇప్పుడు చెప్పకండి. ప్రైజ్ ది లార్డ్. సైతాన్ ఎలా వస్తున్నాడు ఈ రోజుల్లో? నల్లగా 2 కొమ్ములు తోక పెట్టుకొని వస్తున్నాడా? ఎట్లా వస్తున్నాడు? మంచిగా స్మార్ట్ గా పౌడర్ వేసుకొని, ఫేర్ అండ్ లవ్లీ వేసుకొని, మంచిగా మంచి బట్టలు వేసుకొని, స్లీవ్లెస్ డ్రెస్ వేసుకొని, సెంట్ వేసుకొని అట్లా వస్తుంది. వచ్చినప్పుడు ఏమనుకుంటున్నావు? మా డాడీ మమ్మీ నాకు ఏమిచ్చారు? ఇది చూడు, ఈమె ఎట్లా మంచిగా అందంగా ఉంది, నా జీవితం అంటే ఈమెతోనే అని ఈరోజు మన కుటుంబంలో జరుగుతుంది. అంటే ఆది తల్లిదండ్రుల నుంచి మనకు దొరికిన వారసత్వం అని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. దేవుడు ఎలా మనల్ని ప్రేమించాడో, యేసుక్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడో, మన తల్లిదండ్రులు ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడో. నా తండ్రి యొక్క మంచి మాట కూడా నాకు చెప్పలేదు. తండ్రి మాట చెప్పకున్నా కూడా తండ్రి ప్రేమ లోపల ఉంటది, అది బయటికి రాదట. అది మనము తెలుసుకోవాలి. 20-25 సంవత్సరాలు మనల్ని పెంచి పెద్ద చేసి మనకు మంచి బట్టలిచ్చి, మంచి ఆహారం ఇచ్చి, మంచి చదువు ఇచ్చి అన్ని చేసిన తర్వాత 5 నిమిషాల్లో అంత ఉల్టా అయిపోయింది. అవునా? యేసుక్రీస్తు ఏమేమి మాటలు చెప్తున్నాడో అవన్నీ కూడా తెలుసుకొని మనకు చెప్పే దేవుడు కదా. వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఉండిందా? ఈ యొక్క బైబిల్ గురించి నేర్చుకున్న వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నది కొంచెం అంతే. అది కూడా ఎన్ని రోజులకు వెళ్ళిపోతుంది? కొన్ని రోజులకు వెళ్ళిపోతుంది. కానీ అది నీవు యేసుక్రీస్తు చెప్పిన మాటలో రేపు నీకు గుర్తుండాలి, రేపు నీకు చెప్పేటప్పుడు అది నీకు జ్ఞప్తికి రావాలి అని పరిశుద్ధాత్మ దేవుని ఇస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వాక్కులో యేసుక్రీస్తు ఈ మాటలు చెప్తున్నాడు. నా నామమున తండ్రి పంపనున్న పరిశుద్ధాత్మ దేవుడు సమస్త విషయమును బోధించి నేను చెప్పినవన్నీ తలంపునకు తెచ్చును. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే పరిశుద్ధాత్మ దేవుడు తలంపుకు తెస్తున్నాడు. పేపర్ లేదు నా దగ్గర. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తలంపుకు తీసుకొస్తాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు ఏం చేయాలి అనేది పరిశుద్ధాత్మ మీద మీరు ఆధారపడి ఉండాలి. ఆధారపడితేనే, అడిగితేనే తను చేస్తాడు. ఉట్టిగా మనం ఇట్లా కూర్చొని టీవీ చూసుకుంటా, ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? నిద్రపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా మనకు? ఎక్కడ దొరికారు? ఎక్కడ దొరికారండి పరిశుద్ధాత్మ దేవుడు?
జ్ఞాన స్నానములో మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాం కదా. ఏమని జ్ఞాన స్నానం ఇచ్చారు ఫాదరు? పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీకు జ్ఞాన స్నానం ఇచ్చుచున్నాను. పరిశుద్ధాత్మను పొందుకున్నాం కదా. కానీ ఆ పరిశుద్ధాత్మ సరిపోతుందా? సరిపోదు. మళ్ళా మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. బిషప్ గారు వచ్చి సిలువ గుర్తేసి చెంప మీద ఇట్లా కొట్టి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. రెండోసారి ఇచ్చాడు. ఎందుకు? నీ స్త్రీ సభకు ఒక సైనికునిగా ఉండడానికి. యు ఆర్ ద సోల్జర్ ఆఫ్ ద చర్చ్. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీతో పాటు ఉండి నీకు సహాయము చేస్తూ నిన్ను నడిపించే దేవుడు. నీవిప్పుడు స్త్రీ సభకి సైనికుడు. సైనికులు ఏం చేస్తారు? గట్టి చెప్పాలి. నాకు అసలే వినిపించదంటే మీరు ఇట్లా చేసేసి పెదవులు ఇట్లా చేసి మాట్లాడుతున్నట్టు చేస్తారు. చెప్పండి, గట్టిగా చెప్పు. దేశాన్ని కాపాడతారు, రాజ్యాన్ని కాపాడతారు. మనము స్త్రీ సభకి సైనికులుగా ఉంటే ఏం కాపాడాలి మనము? ఎవరైనా స్త్రీ సభని విమర్శిస్తే ప్రేమతో వాళ్ళకు చెప్పి అర్థం చేపియాలి. ఇది స్త్రీ సభ అంటే, ఇది యేసుక్రీస్తు అంటే. వాళ్ళతో కొట్లాడడానికి కాదు, కొట్లాడడం సులభం. కానీ నేను బైబిల్ని, పవిత్ర గ్రంథమును, దేవుని వాక్కుని నేను చదివి నేర్చుకొని జీర్ణించి ఎప్పుడు నన్ను ఏది చెప్పినా నాకు అది గుర్తు రావాలి, జ్ఞప్తికి రావాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనమందరము స్త్రీ సభ యొక్క ఎవరు? ఇప్పుడే చెప్పింది, అప్పుడే మర్చిపోయాను. సేవకులం. ఏమిటి? సైనికులం. ఈ స్త్రీ సభని రక్షించే బాధ్యత మనకున్నది, బాధ్యత ఉన్నది. ఎవరైనా వచ్చినప్పుడు కొట్లాడడానికి కాదు, కానీ దేవుని వాక్కు ఏమిటో తెలుసుకొని అది చెప్పి వాళ్ళకు స్త్రీ సభ అంటే ఇది, యేసుక్రీస్తు త్యాగము చేసినది దీనికోసము అని వాళ్ళకు నోటితో మాత్రమే కాదు, నా జీవితంతో చెప్పాలి, నా జీవితం ద్వారా చెప్పాలి. నా జీవితం ఒకలాగా ఉండి నేను మాట్లాడేది ఒక విధంగా ఉంటే నన్ను నమ్మరు కదా. నేను జీవించేది అలా ఉండాలి. యేసుక్రీస్తు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మొదటిగా తండ్రి దేవుడు సీనాయి కొండ మీద మోషేకి 619 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. నిర్గమ కాండము 20వ అధ్యాయం 31వ అధ్యాయం వరకు చదివినట్లయితే అక్కడ 619 ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. 10 ఆజ్ఞలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. 10 ఆజ్ఞల ప్రకారము మనం జీవించాలి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మళ్ళా లేకుంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 4-5 వాక్కులలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ తండ్రి దేవుని నీవు ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. కానీ యేసుక్రీస్తు వెళ్ళిపోయే ముందు ఒక్క ఆజ్ఞని ఇస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వాక్కులు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వాక్కులు. నేను మీకు ఒక నూతన ఆజ్ఞని ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు. ఒక నిమిషం ముందుకు చదవాలి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు ఒకరిని ఒకరు ప్రేమింపుడు. ఎలా ప్రేమించాలి? దానికి ఒక మానదండం కూడా యేసుక్రీస్తు ఇస్తున్నాడు. సినిమాలో చూసినట్లు ప్రేమించాలనా? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినట్లు ప్రేమించాలనా? కొంచెం హద్దు వరకు అది కరెక్ట్ ఉండొచ్చు. వేరే ఏ విధముగా ప్రేమించాలి? యేసుక్రీస్తు దానికి ఒక మన మనసులో ఆశంక ఉండకూడదని ఎలా ప్రేమించాలి అని చెప్తున్నాడు. ఎలా ప్రేమించాలి? నేను నిన్ను ప్రేమించినట్లు. యేసుక్రీస్తు నిన్ను ఎలా ప్రేమించాడు? ఎలా ప్రేమించాడు? మనల్ని ఎలా ప్రేమించాడు? ఒక్కసారి అట్లా చూస్తే తెలుస్తుంది. తన ప్రాణమిచ్చి మనల్ని ప్రేమించాడు. త్యాగపూరితమైన ప్రేమతో నన్ను ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో చెప్పే ప్రేమ కాదు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో చెప్పే ప్రేమ కాదు, భార్య భర్తతో భర్త భార్యతో చెప్పే ప్రేమ కాదు. ప్రైజ్ ద లార్డ్.
యేసుక్రీస్తు మనల్ని త్యాగపూరితమైన ప్రేమతో ప్రేమించాడు. తాను తన ప్రాణములిచ్చి మనల్ని ప్రేమించాడు. అయితే ఏమంటున్నాడు? మీరు ఒకరిని ఒకరు ఎలా ప్రేమించాలి? త్యాగపూరితమైన ప్రాణం ఇస్తా పోతే కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఎవ్వరు ఉండరు. ప్రాణం ఇచ్చినట్టు ప్రేమించాలి. అందుకే కుటుంబాన్ని యేసుక్రీస్తు మరియు స్త్రీ సభ యొక్క ఆ సంబంధం లాగా పోలుస్తున్నాడు పునీత పౌలు గారు. ఎఫెసీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయము 21 నుంచి 33 వరకు దీని గురించి రాసి ఉంది. ఏమంటున్నారు? భర్త యేసుక్రీస్తు లాగా అయితే భార్య స్త్రీ సభ లాగా. యేసుక్రీస్తు ఏ విధముగా స్త్రీ సభని ప్రేమించాడో ఒక భర్త తన భార్యని అలా ప్రేమించాలి. త్యాగపూరితమైన ప్రేమ. అదే విధముగా స్త్రీ సభ ఏ విధముగా యేసుక్రీస్తుని గౌరవిస్తున్నదో అదే విధముగా ఒక భార్య తన భర్తని గౌరవించాలట. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకునుడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు. ప్రైజ్ ది లార్డ్. దానికి ముందు చదవండి సిస్టర్. 35. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొని. నా శిష్యులు, యేసుక్రీస్తుని శిష్యులు అని మనం అందరం కూడా ఎలా తెలుసుకోబడతారు? వేరే వాళ్ళు చూసినప్పుడు నీవు యేసుక్రీస్తుని శిష్యు అని ఎట్లా తెలుస్తుంది? నీ కాలేజ్కి వెళ్తున్నావు, పని చేసే చోటుకి వెళ్తున్నావు, నీ ఇరుగు పొరుగులో నీ జీవితము నువ్వు ఉంటున్నావు, ఎలా తెలుస్తుంది నీవు యేసుక్రీస్తుని శిష్యురాలని? ఎలా తెలుస్తుంది? నా పేరు చూస్తే తెలియదా? మేరీ నా పేరు కదా, ఫ్రాన్సిస్ నా పేరు చూస్తే తెలియదా నేను క్రైస్తవునని? ఎలా తెలుస్తుంది? ఏమన్నాడు యేసుక్రీస్తు? పరస్పరము మీరు ప్రేమ కలిగి ఉన్నచో ఆ ప్రేమతో తెలుస్తుంది మీరు క్రైస్తవులని. ఎవరిని ప్రేమించాలి మీరు క్రైస్తవులుగా? అందరిని ప్రేమించాలి కదా. మంచి సమరుని కథ యేసుక్రీస్తు దేనికోసం చెప్పాడు తెలుసా? ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు అన్నమాట, నా పొరుగు వారు ఎవరు అని చెప్పినప్పుడు ఈ మంచి సమరుని కథ చెప్పిన తర్వాత, సామెత చెప్పిన తర్వాత లాస్ట్ లో చెప్తున్నాడు, ఎవరు కరుణ చూపించారో నీవు కూడా అలాగే చెయ్యి. ఎవరు తోటివాడు? ఎవరైనా ఒక మనిషి అవసరతలో ఉండి నేను అక్కడ సహాయము చేయగలిగితే అతను, లేకుంటే ఆమె నా పొరుగు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడైనా ఎవరైనా వెళ్తుంటే ఎవరైనా సైకిల్ నుంచి కింద పడిపోయారు చూస్తారన్న, పక్క ఇంట్లో ఉంటాడు ఆయన, అట్లే సహాయం చేస్తానని. అతనికి అవసరం ఉంటే అతను నా పొరుగువాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, మీ ప్రేమ వలన మీరు క్రైస్తవులని తెలువబడాలి కదా, నా పేరు వలన కాదు, మీ ప్రేమ వలన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ లోకంలో జీవించడానికి యేసుక్రీస్తు కొన్ని కార్యములు ఇస్తున్నాడు అన్నమాట. కొన్ని కార్యములు ఇస్తున్నాడు. మొదటిగా స్త్రీ సభ ద్వారా మనకు ఇచ్చేది దేవద్రవ్య అనుమానాలు అంటాడు. ఎన్ని ఉన్నాయి దేవద్రవ్య అనుమానాలు? 7 ఉన్నాయి. దాంట్లో మీకు తెలుసా, అన్నిటికంటే మొదటిగా దేవుడు స్థాపించిన దేవద్రవ్య అనుమానం ఏమిటి? అన్నిటికంటే మొదటిదేది? అన్నిటికంటే మొదటిదేది? పెద్దలు అక్కడ కూర్చున్నారు చెప్పాలి. అన్నిటికంటే మొదటిగా దేవుడు స్థాపించిన దేవద్రవ్యానుమానము లేకుంటే సాక్రమెంట్ ఏది? జ్ఞాన స్నానము. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఆదామును హేవను దేవుడు సృష్టించినప్పుడు అక్కడ జ్ఞాన స్నానం అవసరం లేదు. ఎందుకు? పాపమే లేదు. ఆది పాపము లేనప్పుడు జ్ఞాన స్నానం అవసరం ఉందా? పాపం లేనప్పుడు ఆ పాప సంకేతనం అవసరం ఉందా? లేదు. యేసుక్రీస్తుని బలి అవసరం ఉందా? పాపం లేనప్పుడు అవసరం లేదు. బలి అర్పించడానికి గురువులు అవసరం ఉందా? లేదు. ఇంకా రోగము ఈ లోకంలో లేదు కాబట్టి ఆ అభ్యంగము కూడా అవసరం లేదు. ఇంకా ఏమిటి? భద్రమైన అభ్యంగము అవసరం ఉందా? తండ్రి దేవుడే తనతో పాటు నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వేరుగా రావాలనా? అవసరం లేదు. ఇవన్నీ కూడా మనిషి పాపంలో పడిన తర్వాత అవసరం వచ్చినప్పుడు స్త్రీ సభ స్థాపించింది, లేకుంటే దేవుడు స్థాపించాడు. కానీ స్వర్గంలోనే దేవుడు స్థాపించిన ఏకైక సాక్రమెంట్ లేకుంటే దేవద్రవ్య అనుమానం అంటే ఏంటిది? అదేది? మనం అందరం కూడా ఉండే జ్ఞాన వివాహము.
జ్ఞాన వివాహం అనేది ఒక్క దేవద్రవ్యానుమానము, దేవుని మనస్సు నుండి వచ్చినది. మిగతా అన్ని కూడా మనిషి పాపం చేసినందువలన రావాల్సి వచ్చింది కదా. మనిషి పాపం చేసినప్పుడు జ్ఞానస్నానం రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తుని బలి అవసరమైంది. యేసుక్రీస్తుని బలి సమర్పించడానికి గురువులు అవసరమైంది. ఇవన్నీ కూడా తర్వాత అవసరమైనప్పుడు ఉపయోగపడింది, స్థాపించారు. కానీ దేవుడు తన మనసు నుండి స్థాపించిన ఒకటే ఒక దేవద్రవ్యానుమానం, ఏమిటది? వివాహము. ప్రైజ్ ద లార్డ్. మనం అందరం కూడా చాలా సంతోషించాలి, గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టాలి. ఎందుకు? మనం అందరం కూడా దేవుని హృదయములో దేవుడు ఆలోచించిన విధంగా ఈరోజు ఆ వివాహం అనే దేవద్రవ్య అనుమానం ద్వారా ఒక్కొక్క కుటుంబంలో మనం జీవిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవుని హృదయములో కుటుంబము ఉన్నది, కుటుంబం ఉన్నది. అందుకే ఆదామును సృష్టించి వదలలేదు, ఏవాను కూడా సృష్టించాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు, భూమిపైన వచ్చినప్పుడు తాను మొదటిగా చేసిన అద్భుతము ఎక్కడ చేశారు? ఒక కుటుంబంలో చేశాడు. ఒక కుటుంబంలో వాళ్ళకేదో ఒక అవసరత వచ్చినప్పుడు మొదటి అద్భుతము యేసుక్రీస్తు చేసినది కుటుంబం. ఈరోజు మన కుటుంబంలో యేసుక్రీస్తు అద్భుతం చేస్తాడు. ఈరోజు మన కుటుంబంలో అద్భుతం అవసరం ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. మరియ తల్లిని మనం తోడుగా ఇంటికి తీసుకెళ్ళాలి. మరియ తల్లి మన ఇంట్లో ఉంటే మనం చెప్పే అవసరం లేదు. మరియ తల్లి మన ఇంట్లో తిరిగి చూసి ఏం తక్కువ ఉన్నది, ఏం తక్కువ ఉన్నది? నీలో ప్రేమ తక్కువ ఉందా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు తక్కువ ఉందా? క్షమాపణ తక్కువ ఉందా? మరియ తల్లి వెళ్ళి యేసుక్రీస్తుని చెయ్యి పట్టుకొని మీ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ ఒక అద్భుతం చెయ్యండి. యేసుక్రీస్తు అంటాడు, నా సమయం కాలేదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదంటే చెయ్యి. మనతో ఒక మాట చెప్తారు మరియ తల్లి. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వాక్యలో ఏమని? ఆయన చెప్పినట్టు మీరు చెయ్యండి. మరియ తల్లిని మనము ఆరాధిస్తలేమో, మరియ తల్లిని మనము వణకుతలేమో, మరియ తల్లితో మనము ప్రార్థన చేస్తున్నామంతే. మరియ తల్లి మన కోసము యేసుక్రీస్తు దగ్గర ప్రార్థన చేస్తుంది. ఈ రోజు కూడా మరియ తల్లి చెప్తలేదు నన్ను ఆరాధించమని. ఏమంటుంది? అతను చెప్పినట్టు చెయ్యండి. ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు పాపులుగా ఉన్న మనము మన ప్రార్థన ఒకవేళ దేవుని సింహాసనం ముందల, దేవుని సన్నిధిలో చేరలేకపోతుంది, దానికి యోగ్యత లేదేమో. అందుకే పాప కలంకము లేకుండా జన్మించిన మరియ తల్లి సహాయము కోరుకుంటున్నాం. నా ప్రార్థనతో పాటు మరియ తల్లి ప్రార్థన కూడినప్పుడు అది దేవుని సన్నిధిలో చేరుతుంది. ఆ ప్రార్థనకి దేవుడు కాదు అని చెప్పడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, పరోక్షంగా యేసుక్రీస్తు చనిపోయి లోకం నుంచి వెళ్ళక ముందు తాను మనకు ఇచ్చిన మొదటి కార్యము పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే దేవుడు, సజీవుడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 1-2 వాక్కులు. అపోస్తల కార్యములో బైబిల్ తెరు. అపోస్తల కార్యములో 13వ అధ్యాయము 1-2 వాక్కులు చదువు. వారు ప్రభువుని సేవిస్తూ ఉపవాసము చేస్తూ ప్రార్థన చేస్తుండగా పవిత్రాత్మ వారితో నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను అని పలికెను. పలికెను అంటే ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. మాట్లాడే దేవుడు మనకున్నది, మాట్లాడే దేవుడు మనకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒక దేవుడు అక్కడ ఉట్టిగా అక్కడ ఉండి మనం వెళ్ళి దాన్ని ముట్టి ఇట్లా 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 తల కొట్టుకునే దేవుడు కాదు. మనతో పాటు నడుస్తూ, మనతో పాటు ఉంటూ, మన ప్రశ్నలకు జవాబిస్తూ, మనము మాట్లాడితే మనతో మాట్లాడి, మనం ఏదైనా ఆపదలో పడపోతుంటే మనం అడగకుండానే మనతో మాట్లాడే అటువంటి సజీవుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఎవరైనా అనుభవించారా ఇది? ఎవరైనా దేవుడు మాట్లాడుతుంటే విన్నారా? ప్రైజ్ ద లార్డ్. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడకపోతే ఇన్ని రోజులు మనము చేసిన ప్రార్థన అంతా కూడా వ్యర్థమే.
సజీవుడైన దేవుడు తాను మనతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాడు. మనము కాదు మాట్లాడే దానికంటే ఎక్కువ తాను మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం వచ్చి దేవునితో మనం చెప్పి వెళ్ళిపోతున్నాము. తనను మాట్లాడడానికి సమయం ఇస్తలేం కదా. మనము కూర్చోవాలి దేవుని సన్నిధిలో. నడుస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, పడుకునేటప్పుడు దేవుడు మాట్లాడతాడు, వంట చేసేటప్పుడు దేవుడు మాట్లాడతాడు. మీరు ఏ కార్యం చేసినా దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు ఒక వ్యక్తిలాగా. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నారు కదా, అట్లనే. ఎందుకు దేవుడు మాట్లాడతలేడు? సమయం ఇస్తలేము. మనం 5 నిమిషాలు ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తున్నాం అమ్మగారు? 5 నిమిషాలు మనమే మాట్లాడుతున్నాం. ఎక్కడి నుంచి మాట్లాడతాడు? పాపం. ఈ పాపని నేను అడిగినాను, నీ పేరేంటి పాప అని. ఆమె చెప్పకముందే నేను వెళ్ళిపోతే ఏమనుకుంటారు? మనం దేవుని దగ్గర వచ్చి అట్లనే చేస్తున్నాం కదా. మనము చెప్తున్నాము, వెళ్ళిపోయి ఆయన చెప్తున్నాడు, బాబు ఉండు. అప్పటికి మనం వెళ్ళిపోయినాం. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 3 నిమిషాలు మాత్రమే మీరు మాట్లాడండి. 7 నిమిషాలు దేవుడు మాట్లాడతాడు. నిజంగా మాట్లాడతాడా? ఎంతసేపు చూసుకొని కూర్చోవాలి? నిద్ర వస్తుంది, వేరేమేమో ఆలోచనలు వస్తాయి. కూర్చోవాలి. కూర్చుంటే మాట్లాడతాడు. కూర్చుంటే తాను మాట్లాడతాడు. అటువంటి దేవుడు. ఈ సిస్టర్తో మాట్లాడంటే, చాలా మందితో మాట్లాడాడంటే మనం ఒక్కొక్కసారి ఆలోచన ఏమో సప్పుడు వినిపించింది కాదు. నీవు దేవుని సన్నిధిలో ఉండి ఒక మంచి హృదయంతో నీవు వస్తే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాలి, లేకుంటే మన క్రైస్తవ విశ్వాసమే వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు మనకు పరోక్షంగా ఇచ్చినది దేవద్రవ్యానుమానాలు. ఎట్లా ఇచ్చారు? ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకు? స్కూల్కి వెళ్ళి 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోగానే ఒక దేవద్రవ్యానుమానం ఇస్తారా? ఎక్కడిస్తారు? ఎక్కడ దొరుకుతుంది? దివ్య సప్రసాదం ఎక్కడ తీసుకున్నారు? శ్రీ సభలో, చర్చ్లో. ఈ లోకమంతటా ఉన్న శ్రీ సభ. దానికి నాయకుడు ఎవరు? పోప్ ఫ్రాన్సిస్ గారు. పోప్ ఫ్రాన్సిస్ కి మొదట ఒక పేరుండింది. ఏం పేరు చెప్పు? 2000 సంవత్సరాల క్రితము అతనికి ఒక పేరుండింది. ఏం పేరుది? 2000 సంవత్సరాల క్రితం అతని పేరు పేతురు. మొదటి పాపగా యేసుక్రీస్తు నియమించినది పేతురుని. ఆ రోజు నుంచి 2000 సంవత్సరాల వరకు కథోలిక శ్రీసభ ఈ రోజు నిలబడ్డది అంటే దేవుని యొక్క విశ్వసనీయత. మనం ఎంత విశ్వసనీయతతో ఉన్నామో లేదో కానీ దేవుడు మాత్రము విశ్వసనీయుడు. అందుకే 2000 సంవత్సరాలు ఎంతమంది రాజులు, మహారాజులు ఎంతో మంది వచ్చి దీన్ని పడవేయాలి, దీన్ని నాశనం చేయాలి, ఇంకా బైబిల్ ఉండకూడదు, బైబిల్ లేదు, అన్ని అయిపోయింది అని చెప్పిన వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. కానీ మన కథోలిక శ్రీసభ మాత్రము ఈరోజు కూడా నిలబడ్డది అంటే యేసుక్రీస్తు చేసిన వాగ్దానం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్కు. ఈ రాతి మీద నా శ్రీసభను నేను నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపచాలదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నేను నా శ్రీసభని స్థాపిస్తున్నాను ఈ భూమి మీద. మనము ఇండ్లు కట్టేటప్పుడు పునాది వేస్తాం కదా. పునాది ఏమిటి? పునాది ఏమేస్తున్నాడు యేసుక్రీస్తు? ఇప్పుడే చెప్పారు. పునాది ఏమేస్తున్నారు? ఏమేశారు పునాది? మన ఇంటికి ఏం పునాది వేస్తాం? రాయి వేస్తాం కదా. ఈ స్త్రీ సభకి కూడా పునాది వేసినది ఒక రాయి. ఏం రాయి అది? రాయి. ఆ రాయి పేరు పేతురు. శిష్యులు ఈ యొక్క స్త్రీ సభకి పునాది. వారి మరణము, వారి రక్తము, అది ఈ స్త్రీ సభకు పునాది. అందుకే ఈ స్త్రీ సభని ఎవరు పడవేయలేరు.
ఎవరు దీనిని నాశనం చేయలేరు, ఎవరు దీన్ని ధ్వంసం చేయలేరు. ఎందుకంటే ఈ యొక్క స్త్రీ సభ యేసుక్రీస్తు చెప్పిన ఆ రాతి మీద నిర్మింపబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు ఈ స్త్రీ సభ ద్వారా దేవుని కృప లభిస్తుంది. ప్రియ మిత్రులారా, 2 విషయాలు చెప్పాలి. 2 నచ్చిన విషయాలు చెప్తాను. ఎందుకంటే నా పేరు ఫాదర్ జోజీ ఫాదర్ నా పేరు. సొంత ఊరు గుంటూరు జిల్లా. నాది ఏ సభ? డాన్ బోస్కో సభ. కొంతమందికి నేను తెలిసి ఉండవచ్చు. కారణం ఏంటంటే 1998 నుంచి 99 1 సంవత్సరం పాటు బ్రదర్గా చేశాను. ఎక్కడ? మన రావులపాలెంలో బ్రదర్గా నేను సేవలు అందించాను. ఆ సంవత్సరం ఇక్కడికి వచ్చేవాడిని. మళ్ళీ తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 30 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి బొబ్బర్లంక అనే గ్రామానికి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా మార్పు వచ్చింది. చాలా మార్పు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నా సొంత ఇల్లుకి వచ్చినటువంటి ఒక అనుభూతి నేను పొందుతూ ఉన్నాను. నెంబర్ 1, ఎంతమంది గుర్తున్నారు నేను బ్రదర్గా ఉన్నప్పుడు? ఒకరు, మీ పేరు? భార్గవి. ఓకే. నాకు మీ పేరు? సాగర్. వెనక అమ్మాయ క్రాంతి. 4 సాక్ష్యం. కొంతమంది ఉన్నారు. మీ పేరండి? పాప. ఓకే, ఇప్పుడు గుర్తొచ్చారు. సో ప్రైజ్ ది లార్డ్. చాలా వందనాలు. చాలా హ్యాపీగా ఉంది. నన్ను 2 వారాల క్రితము మన మాదాను యాంటనీ ఫాదర్ గారు ఇది బొబ్బర్లంక వెళ్ళాలన్నప్పుడు నా హృదయం సంతోషంతో కొట్టుకుంది. ఎందుకంటే నా సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంది. మీరు నా వాళ్ళుగా యేసునామమున నేను భావిస్తూ ఉన్నాను. రెండవది 2 విషయాలని చెప్పాను. మొదటిది అయిపోయింది. రెండవది గుడి నిండింది. రెండవది ఏంటి? పోయిన ఆదివారం గుడి నిండిందా? వచ్చే ఆదివారం గుడి నిండిద్దా? ప్రతి ఆదివారం గుడి నిండాలి. ప్రతి ఆదివారం ఏం చేయాలి? గుడి నిండాలి. ప్రతి ఆదివారం గుడిలోకి రావాలి. ప్రతి ఆదివారము గుడిలోకి వచ్చి ప్రార్థన చేయాలి. మామూలుగా ఈ రోజు అంటే కొంచెం ప్రత్యేకం అనుకోండి. మిగతా ఆదివారాలు ఎంతసేపు ఉంటుంది ప్రార్థన? గంట సేపు, 2.5 గంటల సేపు, 2 గంటలు, 2 గంటలు ఉంటుంది అంతే. అంటే ఒక సినిమా కన్నా తక్కువ. వారం మొత్తంలో 2 గంటలు రాలేరా? 2 గంటలు దేవుని సన్నిధిలో ఉండలేరా? ఉంటారా? ఉంటాం ఫాదర్, మేము రాం ఫాదర్ అంటే నేను ప్రశ్న ముగిస్తాను. నేను చెప్పను. మీరు రావాలి, దేవుని సన్నిధిలో రావాలి, ప్రార్థించాలి, దేవుని ప్రతిఫలాలు పొందాలి. కారణం ఏంటి అంటే పొందే బలము రాబోయే వారానికి ఒక మార్గముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అద్భుతం చెప్పేది. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితము, మీ యొక్క జీవితము బాగుపడాలి అంటే ఆదివారం రోజున ఎంతసేపు గుడిలో ఉండాలి? 2 గంటలు మాత్రమే. 2 గంటలు మాత్రమే ఉండాలి. దయచేసి గమనించండి. మీరు నా కుటుంబము అన్నప్పుడు, మనందరము యేసయ్య కుటుంబం అన్నప్పుడు, మరి యేసయ్య కుటుంబానికి రాకపోతే అట్టా? ఇది యేసయ్య ఉండే ఇల్లు కదా. నా మొట్టమొదటి ఏకైక కోరిక ఏంటిది? గుడిలోకి రావాలి. ఆదివారం. మిగతా రోజుల్లో వీలైన వాళ్ళు రండి. దయచేసి గుడిలోకి వచ్చి జపమాలను మరియు దివ్య సప్రసాదాన్ని, దివ్య పూజ బలిలో పాల్గొనాలి. మాటిస్తారా? మాటిస్తారా? మళ్ళీ వస్తాను, చెప్పకుండా వస్తా. అప్పుడు మళ్ళీ చూస్తా. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఎందుకంటే మీరు నా వాళ్ళు. మనందరిది ఒకటే కుటుంబము కాబట్టి యేసు ప్రభువు నామమున. హల్లెలూయా, హల్లెలూయా. సో నా మొట్టమొదటి ఏకైక ఇంటి పని అర్థమైందా? దేవుని పని. అరిస్టాటిల్ అని మీరు విన్నారా? అరిస్టాటిల్ అనే ఒక వ్యక్తి గ్రీసు దేశానికి చెందిన ఒక ఫిలాసఫర్.
గ్రీసు దేశానికి చెందిన ఒక ఫిలాసఫర్. ఆయన చాలా ప్రముఖుడు. ఆయన పొద్దున్నే మార్నింగ్ వాక్, ఎంతమంది మార్నింగ్ వాక్ వెళ్తారు? ఇక్కడ మార్నింగ్ వాక్, ఉదయకాల నడక ఎంతమంది వెళ్తారు? చేతండి. మార్నింగ్ వాక్ ఎవరు చేయరా? పొద్దున్నే లేచి మార్నింగ్ వాక్ చేస్తారు, చేయరా మీరు? అవునా అమ్మా? మార్నింగ్ వాక్ వెళ్తాడు. ముఖ్యంగా పట్టణాల్లో పార్కులు ఉంటాయి. మార్నింగ్ వాక్ అరిస్టాటిల్ వెళ్ళేవాడు. ఈ అరిస్టాటిల్ మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఒక కచేరీ ఉంటుంది. కచేరీ అంటే నడికూడలి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అరిస్టాటిల్ అంటాడు అక్కడ ఉన్న ప్రజలతోటి, ఇదిగో మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అని అక్కడ ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేసినప్పుడు అక్కడ జనాలు ఏమంటారంటే, బాబు నువ్వు అరిస్టాటిల్వి, నువ్వు మంచి వ్యక్తివి, నీకు కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తివి, నువ్వు ఉన్నతమైన వ్యక్తివి, నీవు తెలివి కలవాడి అని అంటారు. ఆ తర్వాత ఆ పాదయాత్రను కొనసాగిస్తూ మార్కెట్ ప్రాంతానికి వచ్చేవాడట. మార్కెట్ ప్రాంతానికి వచ్చేవాడు. ఈ మార్కెట్ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా, మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అని అడుగుతాడట. అప్పుడు జనాలు ఏమంటారు మళ్ళా, ఇదిగో నువ్వు మంచివాడివి, నువ్వు ఉన్నతమైన వ్యక్తివి, నువ్వు సకల గుణాలు కలిగిన వ్యక్తివి, నువ్వు నీ భార్యని కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తివి, నువ్వు సన్మార్గంలో నడిచే వ్యక్తివి అని అంటారట. అలా 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 మార్నింగ్ వాక్ అయిపోయిన తర్వాత తిరిగి తన ఇంటికి పోయి, అమ్మా భార్య రా, బయట వ్యక్తులు నా గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? బయట వ్యక్తులు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను మంచివాడిని అనుకుంటున్నారు. బయట వ్యక్తులు నేను ఉన్నతమైన మార్గంలో ఉంటున్నాను అనుకుంటున్నారు. బయట వ్యక్తులు నిన్ను అంటే భారీగా నిన్ను పిల్లలను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారు. బయట వ్యక్తులు నన్ను ఒక మంచి ఫిలాసఫర్ గా, తత్వవేత్తగా చూస్తూ ఉన్నారు. అందుకే నేనేం చేయాలిగా? ఏం చేయాలి? నేను అలానే జీవించాలి, అలానే జీవించాలి. నాకు వేరే మార్గం లేదు. ప్రజలు నా గురించి ఎంత మంచిగా ఆలోచిస్తూ ఉన్నారో, నా గురించి ఎంత మంచిగా అనుకుంటున్నారో ఆ విధంగానే జీవించాలి. వారి యొక్క ఆలోచనకు, ప్రేమకు అనుగుణంగా నేను జీవించాలి. నేనెవరిని? ఇప్పుడే చెప్పాను ఎవరిని? నేను ఒక గురువుని. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఒక మంచి వ్యక్తి అనుకుంటున్నారా? ఒక మంచి గురువు అనుకుంటున్నారా? అనుకోపోయినా నాకు తెలియదు, పొరపాటు లేదు. ప్రియమిత్రులారా, మీరెవరు? ఎవరు మీరు? ఎవరు మనము? చెప్పండి. మీరెవరు? క్రైస్తవులు. క్రీస్తుని కలిగిన వారు, క్రీస్తుని ధరించిన వారు, క్రీస్తుతో సహవాసం చేసేవాళ్ళు. ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? ఎలా ఉండాలి? సో కాబట్టి ప్రియమిత్రులారా, ఎలా ఉండాలో ఈ యొక్క వాక్యం ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నిజమైన క్రైస్తవులుగా, నిజమైన కథోలిక బిడ్డలుగా ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా మన జీవితాన్ని కొనసాగించాలి, క్రైస్తవులు కాని వారికి ఉన్న భేదం ఏంటి, మరి క్రైస్తవుడు అనేది ఒక పేరుకే ఉందా, నామమాత్రం క్రీస్తువులుగా ఉంటున్నామా అని ఒకసారి పరిశీలించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 21వ అధ్యాయము 10వ వచనము. సీమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నీవందరికంటే నీవు నన్ను ప్రేమించున్నావా అని అడిగాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు పేతురుని అడిగాడు, నీవు నన్ను ప్రేమించున్నావా అని. పేతురు ఏం చెప్పాడు? అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ప్రియమిత్రులారా, రోమ్ అని ఎప్పుడన్నా విన్నారో? రోమ్ అది ఇటలీ దేశానికి రాజధాని. నేను రోమ్ నగరంలో 7.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. రోమ్ నగరానికి బయట ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు కోవాదిస్. కోవాదిస్ అనేది లాటిన్ భాషలో ఉన్న 2 పదాలు. వేర్ ఆర్ యు గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఒక మాట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే మాట. అయితే ప్రియమిత్రులారా,
పేతురు గారు యేసు ప్రభువుకి ఏం చెప్పాడు? ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీతో ఉంటాను, నీ కోసం నేను జీవితాన్ని అర్పిస్తూ ఉన్నానని చెప్పాడు. అయితే అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? నా యొక్క గొర్రెలను కాయము, మేపుము అన్నాడు. అయితే ప్రియమిత్రులారా, పేతురు గారు ఆ యొక్క రోమ్ నగరంలో ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలను చూసి ఆయన అనుకున్నాడు, అబ్బో ఇంక నేను పారిపోతాను, నాకు ఇష్టం లేదు, నేను యేసు ప్రభువుని అనుసరించడానికి నాకు ఇబ్బందిగా ఉంది, ఇదిగో నేను వెళతాను అని చివరికి ఆయన రోమ్ నగరం నుంచి తన ఇంటికి పారిపోతూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, అయితే పారిపోతున్న సమయంలో పేతురు గారు అలసిపోతాడు. పేతురు గారు అలసిపోయినప్పుడు సేద తీర్చుకోవడానికి ఒక చెట్టు కింద నిద్రపోతాడు. అప్పుడు ఒక స్వప్నము, ఒక కళ ఆయనకి వస్తూ ఉంది. ఏంటి అంటే, యేసు ప్రభు సిలువను తీసుకొని రోమ్ నగరానికి పోతూ ఉన్నాడు. ఆ స్వప్నంలో ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు సిలువని తీసుకొని రోమ్ నగరానికి పోతున్నాడు. అప్పుడు పేతురు గారు అడిగారు, ఏం యేసు ప్రభు, నువ్వేంటి సిలువను తీసుకొని మళ్ళీ రోమ్ పోతున్నావు, ఎందుకు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అయ్య బాబు, నీవు నన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పావు కదా, ఇప్పుడు ఏం చేసావు నువ్వు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు పారిపోతున్నావు, నువ్వు పారిపోతున్నావు. గోవా దేశ్, వేర్ ఆర్ యు గోయింగ్? నువ్వు ఎక్కడికి పోతున్నావు యేసు ప్రభువా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వాక్యం తీసుకున్నావు, యోహాను సువార్త 13వ అధ్యాయము 37-38. ఇదిగో నేను నీతో వస్తాను, నీతో జీవిస్తానని పేతురు అంటున్నాడు. ఇదిగో నీ కొరకు నా యొక్క ప్రాణాన్ని ఇస్తానన్నాడు. ఎవరు చెప్పారు? పేతురు గారు నీ కొరకు ప్రాణాన్ని ఇస్తా అన్నాడు, నీ కోసం జీవితాన్ని అర్పిస్తా అన్నాడు, నీ కోసం నేను దేనికైనా చావటానికైనా సిద్ధమన్నాడు. ఖండించేయి. అందుకు యేసు, నీవు నా కోసం ప్రాణం ఇస్తావురా బాబు, నువ్వు నా కోసం ప్రాణత్యాగం చేస్తావా? కోడి కోయక ముందే నీవు నన్ను ఎరుగనని, నీవు నన్ను ఎరుగవని నువ్వేం చెప్తావు? నువ్వు నన్ను తృణీకరిస్తావు, నీవు నన్ను విడిచిపెడతావు, నీవు నన్ను తృణీకరిస్తావు అని చెప్పాడు. ప్రియమిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, అలనాడు పేతురు గారు నేను నిన్ను వెంబడిస్తాను, నేను నిన్ను వెంబడిస్తానని చివరికి పారిపోతూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు అప్పుడు నా కోసం ప్రాణమిస్తా అని చెప్పావు, నేను నన్ను తృణీకరించిన చెప్పావు, కానీ కోడి కోయక ముందే 3 సార్లు నన్ను తృణీకరించావు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తానని నాకు చెప్పావు, కానీ నువ్వు పారిపోతూ ఉన్నావు. అప్పుడు పేతురు గారు ఏం చెప్పారు అంటే, యేసు ప్రభు, ఇక నాకు జ్ఞానోదయం కలిగింది, నేను నీతో ఉంటాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనము. యోహాను 6:60. ఆయన శిష్యులలో అనేకులు ఆ మాటలు విని, అదిగో ఈ మాటలు కఠినమైనవి, ఇక ఎవరు అనుసరిస్తారు? ఈ మాటలు కఠినమైనవి, ఈ మాటలు యేసు ప్రభు మార్గం కఠినమైనది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. మత్తయి 7:13. మత్తయి 7, ఇరుకు ద్వారమున ప్రవేశింపుడు. చాలు, ఇరుకు. యేసు ప్రభు మార్గం ఎలాంటిది? యేసు మార్గం ఎలాంటిది? ఇరుకు మార్గము, ఇరుకైన మార్గము, సులువైన మార్గము కాదు. అందుకనే ఇందాక మనము యోహాను సువార్త 60వ వచనములో ఏం చెప్తుంది వాక్యము? ఇదిగో ఈ మాటలు కఠినమైనవి, ఇక ఎవరు వినగలరు అని 66వ వచనం చూడండి ఒకసారి. యోహాను 6:66. ఇందువలన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మనందడును ఆయనను వెంబడించలేదు. ప్రియమిత్రులారా, ఏం చేశారు? యేసు ప్రభు అనుచరులు ఆయనని ఏం చేశారు? యేసు ప్రభుని ఏం చేశారు? విడిచి వెళ్ళి మరెన్నడును, వాక్యం చెబుతుంది, మరెన్నడును యేసు ప్రభుని అనుసరించలేదు. ఖండించే తర్వాత అప్పుడు యేసు
తన 12 శిష్యులతో, ఇదిగో మీరు కూడా పోతారా? ఇదిగో వాళ్ళు పోయారండి, మరి మీ సంగతి ఏంటి? మీరు కూడా నన్ను వదిలిపెట్టి పోతారా? మీరు నన్ను విడిచిపోతారా అన్నప్పుడు పేతురు గారు ఏమన్నాడు? ప్రభు, మేము ఎవరి వద్దకు పోగలము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడివి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మేము ఎక్కడికి పోవాలి? నేను ఎక్కడికి పోవాలి ప్రభువా? నీవు నిత్య జీవపు మాటలు కలవాడివి, నీలో జీవం ఉంది, మేము నీతోనే ఉంటాము, ఎక్కడికి పోము అన్నాడు. చివరికి పేతురు గారు ఏం చేస్తూ ఉన్నారు? పారిపోతూ ఉన్నారు. అందుకని పేతురు గారు ఏమన్నారు? ఇదిగో యేసు ప్రభు, నేను మళ్ళీ తిరిగి రోమికి వెళ్తాను, ఇదిగో నువ్వు అక్కడే ఉండు, నీ కోసం నేను ప్రాణం అర్పిస్తానని పేతురు గారు, చివరికి పేతురు గారు యేసు ప్రభు కోసం మరణించారు, యేసు ప్రభు కోసం త్యాగం చేశారు, యేసు ప్రభు యొక్క ప్రథమ వారసులుగా ఉన్నారు. అందుకనే మీకు తెలుసో లేదో, మన పోపు గారు ఉన్నారు రోమ్ నగరం వాటికన్లో. పోపు గారు ఎక్కడ పూజ చేస్తారండి? మన పేతురు గారి సమాధి పైన. పేతురు గారి సమాధి పైన, ఆ యొక్క సమాధికి పైన ఉన్న పీఠం మీద పోపు గారు అర్పించే, అంటే యేసుప్రభు వారసులు పేతురు గారు వారసుల మన పోపు గారు ఎవరు? ఇప్పుడు ఫ్రాన్సిస్ గారు. ప్రియమిత్రులారా, యేసు ప్రభువుని అనుసరించడము చాలా కష్టము, యేసు ప్రభువుతో జీవించడము చాలా కష్టము, ఇరుకైన మార్గము. పొరపాటు చేస్తాము, ఇబ్బందులు పడతాము, అయినంత మాత్రాన యేసు ప్రభువుని పూర్తిగా వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను ఏం కోరాను? మొదట్లో ఏం కోరాను? మీరందరూ ఏం చేయాలి? ప్రతి ఆదివారం గుళ్ళోకి రావాలి. వస్తారా? అనారోగ్యంగా ఉంటే పర్వాలేదు, ప్రయాణంలో ఉంటే అర్జెంటుగా పర్వాలేదు, కానీ ప్రతి ఆదివారం 2 గంటల సేపు దేవాలయానికి వచ్చి దివ్య సప్రసాదాన్ని లోకనాలి. మొట్టమొదటిది. అప్పుడే మనం ఏమవుతాము? కథోలికులుగా ఉంటాము, కథోలిక సంఘానికి చెందిన సభ్యులుగా ఉంటాము, యేసు ప్రభు యొక్క బిడ్డలుగా మనం జీవిస్తాము. ప్రైజ్ ది లార్డ్. పేతురు గారి వలె మనము కూడా కొన్నిసార్లు తృణీకరించవచ్చు, కానీ తప్పును తెలుసుకొని పొరపాటును గ్రహించి మళ్ళీ యేసు సన్నిధిలో యేసు జీవితాన్ని మనం జీవించాలి. ఒకసారి లేచినప్పుడు అందరము జీవనదిని పాట వచ్చా మీకు? ఓకే, జీవనదిని పాట అందరూ లేచి నిలబడి జీవనదిని పాటతో మనం కొనసాగించుదాము. అందరూ చప్పట్లు కొడుతూ నదిని హృదయములో ప్రవహింపచేయుమయా, ఎన్ని నాయముగాలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎన్ని నాయముగాలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీరవయలన్నీయు నాలో జింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనము ఎవరము?
ఎవరి మనము క్రైస్తవులము, కథోలిక సంఘానికి చెందిన వ్యక్తులము. ఏం చేయాలి? ఆదివారము గుళ్ళోకి రావాలి, జమ్మాల జపించాలి. ఇక రెండవ విషయానికి వద్దాం. రెండవ విషయము దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి. కీర్తన 119, 119, 105. నీ వాక్కు నా పాదములకు నీ దీపము, వాక్కు నా పాదములకు నా దీపము, పాదములకు దీపము. దీపము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ వాక్కు నా పాదములకు, నా జీవితానికి, నా యొక్క హృదయానికి దీపము. నీ వాక్యము నా యొక్క కుటుంబానికి వెలుగు, నీ వాక్యము నా యొక్క సంఘానికి వెలుగు. దేవుని వాక్యము లేకుండా ఉండగలుగుతామా? ఒకటి మాత్రము నేను మిమ్మల్ని మెచ్చుకోవాలి. 2 మెచ్చుకున్నాను, 3వది మెచ్చుకుంటాను. ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా మీరు నాకు తెలిసిన సంఘము, 2వది గుడి నిండిపోయింది, 3వది ఎక్కువ మంది దగ్గర బైబిల్ ఉంది. చాలా మెచ్చుకోవాల్సిన విషయమే. నాకు చాలా హ్యాపీగా ఉంది. కొనసాగించాలి. దయచేసి దేవుని వాక్యాన్ని పఠించండి, ఆ వాక్య ప్రకారం జీవించండి. అందుకనే ఒకానొక సందర్భంలో యేసు ప్రభువుతోటి ఎవరు అన్నారు, ఇదిగో నీ తల్లి తండ్రి నీ బంధువులు వచ్చారు, వాళ్ళు వచ్చి పలకరించన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడు వాక్యంలో? ఎవరయ్యా నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు? దేవుని వాక్యాన్ని ఆలకించి పాటించిన వ్యక్తే నా యొక్క తల్లి తండ్రి అని చెప్తూ ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 1:1 ఏముంది? యోహాను 1:1 ఏముంది? ఆదిలో సృష్టి పూర్వకముందే ఏముందంట? వాక్కు ఉంది. వాక్కు ఎలా ఉంది? ఈ బైబిల్ వాక్కు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి మనకు వచ్చింది, మన దగ్గరకు వచ్చింది. సో కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే ఆదివారం వీళ్ళు గుడిలోకి రావాలి, 2 గంటలు ప్రార్థనలో గడపాలి. రెండవది ఏంటి చెప్తున్నాను? దేవుని వాక్యాన్ని పఠించాలి, దేవుని వాక్యముతో జీవించాలి. నిద్ర వెళ్ళేటప్పుడు దిండు దగ్గర ఏం పెట్టుకోవాలి? ఫోన్ పెట్టుకుంటారా? ఫోనే పెట్టుకుంటారు నాకు తెలుసు. బైబిల్ గ్రంథాన్ని పెట్టుకోండి. నిద్ర పోకముందు బైబిల్ గ్రంథాన్ని కొన్ని వచనాలు చదవండి. నిద్ర లేచినప్పుడు కొన్ని వచనాలు చదవండి. మీ యొక్క జీవితము చక్కగా ఉంటుంది. ఆ యొక్క దేవుని వాక్యముతో మనము ఉన్నప్పుడు మనం బలపడతాము, ఆశీర్వదించబడతాము. దేవుని వాక్యానికి దూరమైనప్పుడు మన జీవితంలో శూన్యత ఉంటుంది అని గమనించాలి. దేవుని వాక్యము మన యొక్క జీవితాలకు వెలుగుగా ఉంటుంది. ఒక చిన్న విషయం చెప్పాలి. థామ్సన్ జేవియర్ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు, ద హౌండ్ ఆఫ్ హెవెన్ అని ఇంగ్లీష్లో. ఆ పుస్తకంలో ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయనకు జీవిత చిత్రం రాస్తూ ఆయనకు దేవుడు అంటే ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు. అందుకని దేవుడి నుంచి ఆయన జీవితంలో పారిపోదలుచుకున్నాడు, ఉండదలుచుకోలేదు. దేవుడిని తృణీకరిస్తూ ఉన్నాడు, దేవుడి నుంచి దూరంగా పోతూ ఉన్నాడు ఈ యొక్క థామ్సన్ జేవియర్ అనే వ్యక్తి. అయితే ఎంత దూరంగా పోతూ ఉన్నాడో దేవుని నుంచి, అంత చీకటిలో ఆయన బతుకుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని విడనాడాడు. అయితే అంత అగమ్య గోచరముగా ఆయన జీవితం మారిపోతూ ఉంది.
వస్తూ ఉంది. ఏమొస్తుంది? యేసు ప్రభుతో మనం ఉన్నప్పుడు యేసయ్య ఆ యొక్క జక్కయ్య ఇంటిలో ఒకే ఒక భోజనం చేశాడు, ఒకే ఒకసారి ఆ ఇంటిలో ప్రవేశించాడు. కానీ ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ జీవితానికి రక్షణ వచ్చిందా? మన కుటుంబాలకు రక్షణ వచ్చిందా? ఎంతమంది ప్రియమిత్రులారా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి, ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాం రోజు? ఎంతమంది మనలో శాంతముగా మనం జీవిస్తూ ఉన్నామంటే ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోతున్నారని, బా నాకు ఎటువంటి సమస్యలు లేవు ఫాదర్ అనేవాళ్ళు చాలా తక్కువ. కారణము మన జీవితము సైతానుకు దగ్గరగా ఉండవచ్చు. ప్రియమిత్రులారా రెండవ విషయం ఏంటి? రెండవ విషయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. ఇక మూడవ విషయము, నేను 5 విషయాలే చెప్తాను. మూడవ విషయం ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థన చేయాలి, పుణ్యక్షేత్ర దర్శన ప్రార్థన చేయాలి, నవదిన ప్రార్థన చేయాలి, జపమాల ప్రార్థన చేయాలి. ప్రియమిత్రులారా దేవుడు మన కథోలిక సంఘానికి ఇచ్చే గొప్ప వరము ప్రార్థన. ప్రార్థన. అందుకనే అంటారు, మనకి ఇక్కడ పడవలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పడవకి ఎన్ని తెడ్లు ఉంటాయి? పడవకి ఎన్ని తెడ్లు ఉంటాయి? 2 ఉంటాయి. తెడ్లు అంటే తెడ్డారు మీరు అనేది? ఒకటేమో పని, ఇంకోటేమో ప్రార్థన. ఒకటి తోటి పోతారు ఎవరన్నా? ఒక తెడ్డుతోటి మనము ఈదుకొని పోతామా? పడవ నడిచిద్దా? 2 ఉండాలి. ఒకటి పని, ఒకటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పొద్దున్నే లేవగానే ఏం చేసేవాడండి? యేసు ప్రభు పొద్దున్నే లేవగానే ఏం చేశాడు? యేసు ప్రభు లేవగానే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన బలాన్ని పొందాడు. చివరికి ఆయన జీవితమే ఒక ప్రార్థనగా అయిపోయింది. మూడవ విషయం అది. మొట్టమొదటి ఏంటి? ఆదివారము దేవాలయానికి రావాలి, దివ్య సంస్కారాలలో పాల్గొనాలి. మనందరము కథోలిక సంఘానికి చెందినటువంటి దేవుని బిడ్డలుగా ఉండాలి. మన ఏ సంఘం అండి? కథోలిక సంఘము. కథోలిక మార్గములు మనం వింటున్నాము. ఇందాక నేను చెప్పాను, కథోలిక సంఘం అనేది ఉన్నతమైనటువంటి సంఘము. యేసు ప్రభు పేతురు గారి ద్వారా ఇప్పటి వరకు కూడా ఆ సంఘాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు ఉత్తమమైన జీవితాన్ని మనం జీవిస్తాము. రోమా 7:19. నేను చేయగోరిని పనులు చేస్తూ ఉన్నాను, కారణము నా యొక్క శరీరము బలహీనమైనది. ఖండించేమ్మా. కనుక నేను చేయగోరిన దానిని చేసినట్లు దానిని చేయునది. ప్రేమితులారా దేవుని వాక్య ప్రకారం జీవించాలి. 4వ కోరిక, మొట్టమొదటిది ఏంటి? ఆదివారము దేవాలయానికి రావాలి. రెండవది బైబిల్ గ్రంథాన్ని చదవాలి. మూడవది ప్రార్థన చేయాలి. 4వది ఏంటి? సాక్ష్యముగా జీవించాలి. సాక్ష్యముగా మనము బతకాలి. యేసు ప్రభు వాక్య ప్రకారము జీవించాలి. అందుకనే ఇటీవల పోపు గారు అంటూ ఉన్నారు, ఏమని? వినాలి దేవుని వాక్యాన్ని. ఎలా వింటాం మనము దేవుని వాక్యాన్ని? చెవుల ద్వారా వింటాం కదా. పోపు గారు ఏం చెప్తున్నారంటే, వినాల్సింది చెవుల ద్వారా మాత్రమే కాదు, హృదయము ద్వారా, చేతల ద్వారా, కంటి చూపు ద్వారా పూర్తిగా శరీరము నిమగ్నమై వినాలి. అప్పుడే ఆ యొక్క వాక్యము చొచ్చుకొని పొడుపడుతూ ఉంది అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యము ఇచ్చే క్రైస్తవ జీవితముగా జీవించాలి ప్రియమైన మిత్రులారా. సాక్ష్యము కలిగిన జీవితాన్ని జీవించాలి ప్రియమిత్రులారా. సుమాత్రక జీవితాన్ని జీవించాలి ప్రియమిత్రులారా. దివ్య పూజ బలైన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత మనలో మారు మనస్సు పొందకపోతే ఆ ప్రార్థన వ్యర్థమైపోతూ ఉంది. ప్రియమిత్రులారా, ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను 2013 నుంచి 2018 వరకు విజయవాడ గుణదల్లో ఫాదర్గా పనిచేస్తూ ఉన్నాను.
దైవ పిలుపులకి తిరుగుతూ ఉన్నాను. నేను ఒరిస్సా కందమాల ప్రాంతానికి వెళ్ళాను. నేను ఒరిస్సా కందమాల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సమయంలో ఆ కాలంలో మన కథోలిక క్రైస్తవ సంఘాన్ని కొంతమంది శత్రువులు నాశనం చేశారు. ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు తగలబడిపోయింది, అంత నలుపుగా కనిపించింది. నేను ఆ ఇంటికి వెళ్ళి ఆ యొక్క స్త్రీ యొక్క ఆ యొక్క ఇంటి తల్లి యజమానురాలిని చూశాను. అమ్మా, ఏమైంది మీకు? ఎందుకంటే ఆ ఇంటికి నేను ఎందుకు వెళ్ళానంటే ఆ ఇంటిలో ఆమె తమ కుమారుడిని గురువు చదువుకి పంపించింది. ఏం చేసిందామా? గురువు చదువుకి ఆ యొక్క తల్లి తన కుమారుడిని పంపించింది. అప్పుడు నేను అమ్మని అడిగాను, అమ్మ ఏమైంది మీ ఇంటికి ఇలా తగలపడి ఏదో కాలినట్టు ఉందంటే, ఫాదర్ 3 సంవత్సరాల క్రితము దుండగులు మన శత్రువులు ఏం చేశారు? మా ఇంటికి వచ్చారు, ఇల్లు తగలబెట్టారు, నా భర్తను చంపివేశారు, మా దగ్గర ఉన్నటువంటి డబ్బుని గాని మొత్తము తీసుకువెళ్ళి విలువైన వస్తువులు తీసుకెళ్లారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ప్రియమిత్రులారా. అప్పుడు ఆమెను అడిగానమ్మా, నీ భర్తని వాళ్ళు చంపివేశారు, నీ యొక్క ఇల్లుని తగలబెట్టారు, మీరు చాలా నిరుపేదరాలుగా మీరు జీవిస్తూ ఉన్నారు, మరి ఎందుకు మీ కుమారుడిని గురుత్వ చదువుకి మీరు పంపించారు? ఎందుకు మీ కుమారుడిని గురుత్వ చదువుకి పంపించారు అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ప్రియమిత్రులారా, ఫాదర్ నిజమే, మీరు చెప్పింది మేము అనుభవించింది కరెక్టే, కానీ మా గుండె గుడిలో నివాసము చేసుకున్న యేసు ప్రభువుని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఆమె గుండె గుడిలో నివాసం ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆమె విశ్వాసం ఎలా ఉంది? బలముగా ఉంది. తన కుమారుడిని త్యాగము చేసింది ప్రియమిత్రులారా. అందుకనే ఏం చేయాలి? సుమాత్రక జీవితాన్ని జీవించాలి, సుమాత్రక మార్గములో మనం జీవించాలి. ఇదిగో యేసు ప్రభుని అనుసరిస్తున్నాను అని చెప్పి అనుసరించకపోతే, యేసు ప్రభు బిడ్డను అని చెప్పుకుంటూ దేవాలయానికి రాకపోతే, యేసు ప్రభు ప్రియ శిష్యుడిగా జీవిస్తానని వాక్యం చదవకపోతే, యేసు ప్రభు చూపిన మార్గంలో నేను జీవిస్తానని ప్రార్థన చేయకపోతే, యేసు ప్రభువుని అంటిపెట్టుకుని నేను జీవిస్తానని తిరుసభని ప్రేమించకపోతే, యేసు ప్రభు వాక్య ప్రకారం నేను జీవిస్తాను అని సన్మాన మార్గంలో నడవకపోతే ఏమవుతూ ఉంది? అదంతా వ్యర్థమవుతూ ఉంది. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళలో ఒక శిష్యుడు మంచివాడు కాదు. ఎందుకు మంచివాడు కాదు? యేసు ప్రభువుకి నమ్మక ద్రోహం చేశాడు. యేసు ప్రభువుతోటి భుజించి జీవించి చివరికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి మంచి శిష్యుడు కాదు అని మనం అంటున్నాము. యేసు అలనాటి పరిసయ్యులు మంచి వ్యక్తులు కాదు అంటున్నాము. ఎందుకంటే యేసు ప్రభుని అర్థం చేసుకోలేదు వాళ్ళు. యేసు ప్రభుని చివరికి సరిగా సక్రమంగా అర్థం చేసుకుంది మన మరే తల్లి, కని పెంచి పోషించింది మన మిగతా 11 మంది శిష్యులు. అవునా కదా? సో కాబట్టి ప్రియమిత్రులారా, సుమాత్రక జీవితాన్ని జీవించాలి, సుమాత్రక జీవితాన్ని జీవించాలి. ఇదిగో యేసు ప్రభు నిన్ను నన్ను ఈ రోజు పిలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క వాక్య ప్రకారం జీవించాలి. ఎన్ని ఇంటి పనులు ఇచ్చాను మీకు? మొట్టమొదటిగా ఆదివారము గుళ్ళోకి రావాలి, తిరుసభని ప్రేమించాలి, తిరుసభతో ఐక్యమవ్వాలి. తిరుసభ అంటే మొట్టమొదటిగా మన విచారణ సంఘంలో పనిచేస్తున్న గురువులను, సంఘ పెద్దలను, ఆ యొక్క తిరుసభ విచారణ సంఘానికి చెందినటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. మీ ఇల్లు ఈ చుట్టుప్రక్కల ఉంది, దేవుని ఇల్లు, ఇక్కడ నుంచి మీ ఇంటికి తీసుకు వెళ్ళగలగాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాలి. మూడవది ఏంటి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థనలో శోధనలు వస్తూ ఉంటాయి, ప్రార్థనలో కొంచెము చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ప్రార్థన ఏకాగ్రత లేని విషయంగా ఉండవచ్చు, కానీ ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకనే పునీత జాన్ మరియా వియానీ గారు అంటూ ఉంటారు ఏమనంటే, ప్రార్థన అంటే నేను యేసు ప్రభుని చూడటము,
యేసు ప్రభు నా వైపు చూడటమే, నన్ను చూడటమే ప్రార్థన. ఏంటి? యేసు ప్రభు నన్ను చూడటం, నేను యేసు ప్రభుని చూడటమే ప్రార్థన, అంతే. చాలా మంచి మంచి ఒక సో కాబట్టి మన జీవితం ప్రార్థనగా జీవితం. నాలుగోది, సుమాత్రగా జీవితాన్ని జీవించాలి. ఏం చేయాలి? సాక్షిపరమైన జీవితాన్ని జీవించాలి. ఏ సువార్తలో మనం పూర్తిగా నిమగ్నం అవ్వాలి, భాగస్లం అవ్వాలి. అందుకనే యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు యేసు తోమాతో నీ వేలుని ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నువ్వు నా చేయి చాచి నా రెక్కలను ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై జీవించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమిత్రులారా, ఎలా జీవించాలి? పూర్తి విశ్వాసంతో జీవించాలి, పూర్తి విశ్వాసంతో జీవించాలి, అవిశ్వాసిపై జీవించకూడదు. ఇక ఎన్ని అయిపోయినాయి? హోంవర్క్లు 4 అయిపోయినాయి. 5వది, సద్గుణాలు కలిగిన వ్యక్తిగా మనం జీవించాలి. సద్గుణాలు కలిగిన వ్యక్తిగా మనం జీవించాలి. కీర్తన 139 చూడండి ఒకసారి. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటుటయో లేచి నుండయో నీకు తెలియను. నీవు దూరం నుండి నా ఆలోచనలను. ఓకే ప్రియమిత్రులారా, ఓ పని చేస్తారా? మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క కీర్తన చదవండి ఒకసారి వీలైతే, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. ఎన్నవ కీర్తన? 139వ కీర్తన. 139వ కీర్తన ఒకసారి చదవండి, టైం లేదు కాబట్టి. ప్రియమిత్రులారా, యేసు ప్రభు యొక్క సన్నిధిలో మనం జీవించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సీసీ కెమెరాలు తెలుసా మీకు? సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఇక్కడ లేవు కానీ ఉన్నాయి. దేవుడి కళ్ళు మనకి, మన కెమెరాలు. దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాలి. ఉదాహరణకి మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనము. లోటి నుండి వెలువడినది హృదయం నుండి వచ్చును, అది మనుషుని మాలిన్యము పరుచును. ప్రియమిత్రులారా, నోటి నుంచి వచ్చున్నది. నోటి నుంచి ఏదైతే వస్తుందో అది ముఖ్యమో. మనం ఏమి బుద్ధిస్తామో కాదు. కంటిన్యూ చేయమది 19వ వచనము. ఏలైనా హృదయం నుండి ఏమవుతుంది? దురాలోచనలు, వీటి మూలమున నరహత్యలు, వ్యభిచారము, వేషములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, పరుల మీద దోషం చేయటం జరుగుతున్నవి. ప్రియమిత్రులారా, జీవితాన్ని అంటే అన్యులను లేకుంటే యేసు ప్రభువును అనుసరించిన వారిని మన మార్గంలో తీసుకురావటమే అది ఉత్తమమైన మార్గము. ఇక 5వది ఏంటి? సుమాత్రిక జీవితాన్ని జీవించాలి. చెడు ఆలోచనలను, చెడు క్రియలను దూరంగా పెట్టి ఉత్తమైన మార్గంలో జీవించాలి. తిరుసభని ప్రేమించాలి. అందుకని మీకా దగ్గరికి వెళ్దాం ఒకసారి. మీకా దాదాపు చివరి 2-3 నిమిషాలు ముగిస్తాను. మీకా 7:7. మీకా 7:7. మీకా 7:7. మీకా 7:7. ఆయనను నా మట్టుకు నేను ప్రభువు కొరకు వేచి ఉందును. నన్ను రక్షించు, దేవుని కొరకు కాచుకొని ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకా ఏమంటున్నాడు? నేను మాత్రము ప్రభు వాక్యం కోసం వేచి ఉంటున్నాను, నేను ప్రభు వాక్య ప్రకారం జీవిస్తాను. మరి మీ సంగతి ఏంటి అని అంటున్నాడు. యెహోషువ బైబిల్ గ్రంథంలో 6వ పుస్తకము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోషువ 24:15. యెహోషువ 24:15. యెహోషువ 24:15. యెహోషువ ద్వితీయోపదేశ కాండం తర్వాత ఉంటుంది. యెహోషువ 24:15. కానీ మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజిస్తారో
మీరు నిర్ణయించుకొనుడు. నేను నా కుటుంబము యావేని మాత్రమే ఆరాధిస్తాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఒక్కనే కాదు, నేను కథోలిక సంఘములో గురువుని. కారణము నా తల్లిదండ్రులు, నాకున్న అక్క అన్న, నా యొక్క బంధువులు అందరూ ఎవరు? యేసు ప్రభుని కథోలిక సంఘములో అనుసరిస్తున్న వ్యక్తులే. అంటే రక్షణ అనేది కుటుంబముగా, రక్షణ అనేది సంఘపరముగా రావాలి. గ్రహించాలి ప్రియమిత్రులారా. నేను నా కుటుంబమును ఏం చేస్తాము? యావే దేవుని ఆరాధిస్తాము, దేవుని వాక్య ప్రకారం జీవిస్తాము. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, కథోలిక సంఘములని చెందిన ప్రియబిడ్డలుగా ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాము. పేతురు గారు కొన్నిసార్లు యేసు ప్రభువుని మానవ బలహీనత వల్ల పొరపాటు చేశాడు, గ్రహించాడు. యేసు ప్రభు కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా యేసు ప్రభువును అనుసరిస్తే ఇబ్బందిగా ఉంటుంది. అది ఇరుకైన మార్గము, సులువ మార్గము. కానీ నిత్య జీవము, రక్షణము కలగాలి అంటే యేసు ప్రభువుని అనుసరించాలి. కాబట్టి ప్రియమిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయాలి. ఇక్కడ మనము ఒకే సంఘముగా, ఒకే కుటుంబముగా మనం ప్రార్థన చేసినప్పుడు తిరిగి మళ్ళీ మనం మన కుటుంబాలకి మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఇక్కడ చేసే ప్రార్థన బలపడుతూ ఉంది, ప్రతిఫలిస్తూ ఉంది. సంఘ ప్రార్థన ద్వారా మన కుటుంబం బలపడుతూ ఉంది. మన కుటుంబములో విశ్వాసములు మునిగి ఉన్నప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితాలు దేవునికి అత్యున్నతముగా లేవనెత్తబడతాయి. మరియ తల్లి యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏం చేశారు? దేవాలయానికి తీసుకెళ్లారు. అదే విధంగా మన కుటుంబంలో కూడా జరగాలి. ఇక రెండవది ప్రియమిత్రులారా, బైబిల్ గ్రంథాన్ని పఠించాలి. బైబిల్ గ్రంథాన్ని పఠించాలి. ఆ వాక్యమును పఠించడం ద్వారానే మనకి ఆత్మ శరీర మేలు వస్తూ ఉంది. బైబిల్ గ్రంథాన్ని తృణీకరించకుండా ఉండాలి. బైబిల్ గ్రంథ వాక్య ప్రకారం జీవించాలి. మూడవది ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఉన్నప్పుడే నిజంగా యేసు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన యొక్క బలహీనతలకు బలాన్ని ఇస్తాడు. మనలో ఉన్నటువంటి సమస్యలకు ఒక మార్గదర్శనాన్ని నిలుస్తాడు. ఇక నాలుగవది సువార్త పరిచర్యలో పాల్గొనాలి. ఇదిగో 75 కుటుంబాలు ఉన్నాయి. ఒక 2-3 సంవత్సరాలకి 100 కుటుంబాలు కావాలి. సువార్త పరిచర్యలో విచారణలతో పాటు మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఇదిగో యేసు ప్రభు కోసము ప్రేమిస్తే, యేసు ప్రభు కోసం మీరు జీవిస్తే, సువార్త పరిచర్యలో మీ కూడా భాగమైతే తప్పనిసరిగా మీరు దేవునికి మంచి బిడ్డలుగా అవుతారు. ఇక ఐదవది చెడు గుణాలను, చెడు ప్రవర్తనలను, చెడు విషయాలని ప్రక్కన పెట్టి ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి. ప్రేమ, ఐకమత్యము, మన్నింపు, దయ, కనికరము ఉండాలి. కానీ కోపము, ద్వేషము ఇటువంటి దుర్గుణాలకి దూరంగా ఉండాలి. సైతానికి దూరంగా ఉండాలి. చివరిగా ఒక వాక్యము ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11-12. ఇర్మియా 29:11-12. నేను మీ క్షేమము కొరకు వివేచించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కాని నాశనమును కోరను. నేను మీకు ఏ భవిష్యత్ అంట? బంగారు భవిష్యత్తు, ఉన్నతమైన భవిష్యత్తుని ఇస్తాను. ప్రియమిత్రులా, దేవుని ప్రణాళికలో మనం భాగస్వాములు అవ్వాలి. దేవుని ప్రణాళికలో మనం జీవించాలి. యేసు ప్రభువుకి ఎన్ని తలకాయలు ఉన్నాయి? మనందరి తలకాయలు, మనందరి హెడ్స్, మనందరివి యేసు ప్రభు అవయముగా ఉండాలి. యేసు ప్రభు చేతులు ఎవరివి? మనందరివి యేసు ప్రభు చేతులు. యేసు ప్రభు కాళ్ళు ఎక్కడున్నాయి? యేసు ప్రభు కాళ్ళు మనందరి కాళ్ళుగా ఉండాలి. యేసు ప్రభు జీవితాన్ని మనం జీవించాలి. యేసు ప్రభు చెప్పిన మార్గంలో మనం ఉండాలి. యేసు ప్రభుని దగ్గరగా అనుసరించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.